తెలంగాణ రాజకీయాలు మరోసారి రణరంగంగా మారాయి. ఆదివారం తెలంగాణ భవన్లో కేసీఆర్ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఘాటుగా బదిలిచ్చారు. కేసీఆర్ మారుతారని ఆశించానని, కానీ ఆయన భాషలో గాని అబద్ధాలు చెప్పే అలవాట్లో గాని ఎలాంటి మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. కలుగులో దాక్కున్న ఎలుక బయటకు వచ్చినట్లుగా ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కాకుండా ప్రజల పక్షాన నిలబడాలంటే సభకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. దమ్ముంటే కేసీఆర్ సభకు రావాలి. తెలంగాణకు ఎవరు మేలు చేశారో, ఎవరు అన్యాయం చేశారో అక్కడే తేల్చుకుందామని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ తన కుటుంబ ప్రయోజనాల కోసం తెలంగాణను తాకట్టు పెట్టారని, ఇప్పుడు అధికారంలో లేకపోయేసరికి మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ అస్తవ్యస్తం చేశారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని, ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కృష్ణా జిల్లాల విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రేవంత్ కొట్టిపారేశారు. కృష్ణా జిల్లాలలో ఏపీకి 64%, తెలంగాణకు 36% చాలని సంతకం చేసిన ద్రోహి కేసీఆర్ అని, యూరియా పంపిణీలో టెక్నాలజీ వద్ద యాప్ పెడితే నష్టపోయేది కృష్ణా బేసిస్ దెబ్బతినడానికి, రైతులు నష్టపోవడానికి కారణం కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.